హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏపీలో ఎన్నికల డేట్ విడుదల, ఇక ఉచిత పథకాల రద్దు అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామంటే మన వీడియోలో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ ఖరారు, ఈసీ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల వేడి క్రమంగా నెలకొంటుంది. మార్చి 2వ వారంలో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఏప్రిల్ చివరి వారం నాటికి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగుస్తుందనే అంచనాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పడటం ఖాయంగా కనిపిస్తుంది. కాకపోతే ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిద్ధం బహిరంగ సభతో ఎన్నికల రణబేరీని మోగించింది. ఇటీవలే విశాఖపట్నం జిల్లా భీమిలిలో నిర్వహించిన సభలో లక్షలాది మంది జనం మధ్య ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక అటు తెలుగుదేశం పార్టీ కూడా జనంలోకి వెళ్తుంది. రా కదిలేరా సభతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్త పర్యటనను చేపట్టారు. అదే సమయంలో అభ్యర్థుల ఎంపికపైన దృష్టి పెట్టారు. కానీ ఆ వ్యవహారం అయితే త్వరగా తేలేటట్లు లేదు. మిత్రపక్షం జనసేన పార్టీతో సీట్ల పంపకాలు ఇంకా కొలిక్కి రానట్లే ఉంది. అయితే ఈ పరిణామాల మధ్య కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియపై దృష్టి పెట్టారు. ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల గురించి ఆరా తీశారు. సార్వత్రిక ఎన్నికలను పటిష్టంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, నోటిఫికేషన్ జారీకి ఎక్కువ సమయం లేదని, పోలింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. ఇక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలన్నింటినీ కూడా ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపించామని ముఖేష్ కుమార్ మీనా గుర్తు చేశారు. వాటిపై జిల్లా ఎన్నికల అధికారులు సమగ్ర అవగాహనను పెంపొందించుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఈ ప్రక్రియను సజావుగా సాగేలా చూడాలని చెప్పారు. చూశారు కంటే మొత్తం మీదుగా ఏపీలో ఎన్నికల సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇక్కడ ఎన్నికల అధికారులు చెప్తున్నారు. చూసారా ఫ్రెండ్స్? అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.